ఒక 40 దాటిన తర్వాత ఇలాంటి మనం డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుండేవాళ్ళం. తర్వాత వాళ్ళకి పెయిన్ కిల్లర్స్తో తగ్గకపోతే సర్జరీకి వెళ్ళేవాళ్ళు. కానీ ఎందుకు ఇప్పుడు టీనేజ్లో 11th ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 14 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చూడండి చాలా వరకు ఇప్పుడు మనం స్కూల్స్ చూద్దాం, చాలా వరకు అన్ని ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మన ఏసీలో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మస్కులోస్కెలిటల్ సిస్టమ్, బోన్స్ వీక్ అవడం అనేది కామన్ గా చూస్తుంటాం. సో అదొకటి. ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే నవేడేస్ చాలా వరకు పిల్లలు స్ట్రెస్ఫుల్ గా తయారవుతున్నారు, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు కారణాలు కావచ్చు. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ చెప్పచ్చు పిల్లలకు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు మొత్తం డే మొత్తంలో, నేను లాస్ట్ టైం ఒక 13 years బాబ్కి హిస్టరీ తీసుకున్నప్పుడు డే మొత్తంలో ఒక 1 లీటర్ వాటర్ తాగుతారు. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ డిస్క్ డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, ఇప్పుడు ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా. సో ఈ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా మనకి డిస్క్ డీహైడ్రేషన్, డిస్క్ డీజనరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదొక కారణం కావచ్చు. అండ్ మనం ఫుడ్ తీసుకుంటున్నాం బట్ మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం ఇదొకటి కావచ్చు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంది అనుకోండి, మన కొంచెం అంటే మనం ఒక 1 feet నుంచి కింద పడ్డా కూడా ఈ డిస్క్స్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి బోన్ స్ట్రెంత్, ఈ మజిల్ స్ట్రెంత్ రెండు మనకి ఒకదానికొకటి ఉంటుంది. బోన్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి మజిల్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఈ మజిల్ లోడ్ తీసుకొని ఈ జాయింట్ మీదకి వెళ్ళకూడదు. ఇక్కడ ఏమవుతుంది, ఒక 1 hour తీసుకోవాల్సిన వెయిట్ ఈ మజిల్ ఒక 10-15 minutes తర్వాత ఒక 30-40% వెయిట్ ఈ జాయింట్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జాయింట్ ఎక్కువ స్ట్రెస్ అవడంతో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ గా చూస్తాం అన్నమాట.